హలో ఫుడీస్, ఇవాళ పచ్చి టమాటా పప్పు ఎలా చేయాలో చూద్దామండి. పప్పా అనుకోవద్దు, శ్రావణ మాసం అంతా ఎక్కువ పప్పులే ఉంటాయి. బ్యాచిలర్స్ కానీ వంట నేర్చుకునే కొత్తగా చేసే వాళ్ళకైనా చాలా ఈజీగా చేసేయచ్చండి. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 6 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి. టమాటా పప్పు కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఒక హాఫ్ ఆనియన్. ఇవి పచ్చి టమాటాలండి, మా ఇంట్లో బాల్కనీలోవే. ఒక 6 నుంచి 7 పచ్చి టమాటాలు వేస్తున్నాను నేను. కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల చింతపండు రసం అండి. ఇవన్నీ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ రానివ్వాలండి. విజిల్ అంతా పోయాక కుక్కర్ ఇలా ఓపెన్ చేస్తే పప్పు నీట్గా ఉడికిపోయి ఉంటుందండి. ఇలా మ్యాష్ చేసేసుకోవాలి మనం ముద్దకంతో. తర్వాత కొంచెం ఉప్పు, మోస్ట్లీ ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మీరు లాస్ట్లో వేసుకోవచ్చు. ఇది నేను కందిపప్పుతో చేస్తున్నానండి, మీరు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు తిరగమాత పెట్టుకోవాలండి. లాస్ట్లో మనం ఆయిల్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ తెల్లగడ్డ అండి. తెల్లగడ్డ ఇలా బాగా దంచి వేసుకుంటే తిరగమాతలో మనకు పప్పు అనేది చాలా ఫ్లేవర్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక చిన్న చిట్కా అనమాట. మామూలుగా మనం వెయ్యము, బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా తిరగమాతను బాగా ఫ్రై చేసేసాక మన పప్పులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా మన పప్పు రెడీ అయిపోయిందండి. చూడండి, వాటర్ ఎక్కువ లేవు, ఏం లేవు. ఒకవేళ మీకు వాటర్ కానీ ఎక్కువ అయితే పొయ్యి మీద పెట్టుకొని బాగా ఇంకా పెట్టేసుకోవాలి వాటర్. నేను చెప్పిన కొలతతో వేసుకుంటే మీకు వాటర్ కూడా ఎక్కువ అవ్వవు. మన పప్పు రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.